ఒక్కసారి బీహార్ ఎన్నికలకు వెళ్దాం. బీహార్లో సార్వత్రిక ఎన్నికలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎన్డీఏ కూటమి తరపునే ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చినప్పటికీ మహాగఠబంధన్ అని పేరు పెట్టుకున్న ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చిన్న చితక పార్టీలతో అనేక పార్టీలను కలుపుకొని మహాగఠబంధన్ అని పేరు పెట్టుకుని ముందుకు సాగింది. మరి ఈ మహాగఠబంధన్లో ఆర్జేడీ పార్టీ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ మేజర్ కదా, సెంట్రల్లో భారతీయ జనతా పార్టీతో ఈక్వల్గా ఢీకొంటుంది రాహుల్ గాంధీ కదా. ఓట్ల చోరీ ఉద్యమం కర్ణాటక స్టేట్లో చేసి అక్కడి నుంచి బీహార్ స్టేట్కు వెళ్ళి ఓట్ల చోరీ జరిగింది, మేము గెలిచేది మా సత్తా చూపిస్తామని రాహుల్ గాంధీ అనేక రకాలుగా అనేక ర్యాలీలలో పాల్గొని చెప్పిన వాక్యాలు అందరికీ తెలిసిందే. మరి నిజంగానే బీహార్ ఎన్నికలలో ఇప్పుడు ట్రెండ్ ప్రకారం బీహార్ ఎన్నికలలో ఏం జరగబోతుంది, ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్గా రాని పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ఏం నిర్ణయించినాయి అంటే మినిమం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడ మినిమం 100 సీట్లకు పైగా ఇక్కడ ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్ కూటమి 100 సీట్లకు పైగా సీట్లు సాధిస్తుందని చెప్పుకుంటే ఇక్కడ ఆర్జేడీ తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ నేడు ముఖ్యమంత్రిని అయితే అని డేట్ ప్రకటించిండు. ఆయనకే అసలుకే గతి లేదు, 30 సీట్లలో పడుకున్న పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున మేజర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విక్టరీ సింబల్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి మరి నిజంగానే అదే విక్టరీ సింబల్ బీహార్కి వెళ్ళేసరికి ఎందుకు సైలెంట్ అవుతుంది? సార్వత్రిక ఎన్నికల్లో చిన్న చితక పార్టీలతో పోల్చుకుంటే అంటే ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో పుట్టిన పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీల పార్టీ, మరి అటువంటి పార్టీ బీహార్లో పోటీ చేసి ముస్లిం సమాజం ఉన్న 5 సీట్లు గెలిచింది. మరి కేవలం ఎంఐఎం పార్టీతో ఈక్వల్గా అంటే 1 సీటు ఎక్కువగా గెలిచే ఆస్కారం ఉంది. ఇప్పటికీ అందుతున్న ట్రెండ్స్ ప్రకారం 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంకా 3 సీట్లలో ట్రయల్స్లో అంటే లీడ్లో ఉంది. అంటే ఓవరాల్గా 243 ఎమ్మెల్యే సీట్లలో పాల్గొంటే కేవలం 6 సీట్లకు పరిమితమైందంటే మరి ఎటు పోతున్నామో మనకైతే అర్థం కాదు. ఉత్తరప్రదేశ్ను దున్నేసిన మాయావతి, ఉత్తరప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి 0కు పరిమితమైపోతున్న పరిస్థితి బీహార్లో. ఇక్కడ బీఎస్పీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి ఇంత దారుణమైన పరిస్థితులకు ఎందుకు వెళ్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రానికి పోయినా మేజర్ పార్టీ ఎందుకు కాలేకపోతుంది? కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలతో ముందుకు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కంపేర్ టు కాంగ్రెస్తో పోల్చుకుంటే ఇక్కడ జేడీయూ జనతాదళ్ యునైటెడ్ ఏదైతే ఇక్కడ మన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అంటే ప్రీవియస్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ ఉందో ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించింది. కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, జేడీయూకి ఎన్ని వచ్చినాయి, ఆర్జేడీకి ఎన్ని వచ్చినాయి, ఎంఐఎంకి ఎన్ని వచ్చినాయి, పూర్తి స్థాయిలో ఈ వార్త చూద్దాం. ఇదే కన్క్లూడ్ కాబోతుంది ఈ వార్త. ఒక్కసారి పూర్తి స్థాయిలో చూద్దాం. మొత్తం మీద బీహార్ ఎలక్షన్లకు పోదాం. ఒక్కసారి బీహార్లో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ సెక్టార్ ఇక్కడ చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ 90 స్థానాలలో లీడ్లో ఉంది, దాదాపు 76 స్థానాలలో గెలిచింది. జేడీయూ 85 స్థానాల్లో కొనసాగుతూ ఉంది. ఆర్జేడీ అంటే ఇప్పుడు ఈయన తేజస్వి యాదవ్ నేను ముఖ్యమంత్రి అవుతా అన్నది 30 సీట్లు అని చెప్పిన 30 సీట్లు కూడా కాదు, 24 సీట్లకు పరిమితమైన పరిస్థితి. ఎల్జేపీఆర్వి ఇది కొంచెం పర్వాలేదు, చిన్న పార్టీ అయినా సత్తా చాటింది. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 6 సీట్లకు పరిమితమైన పరిస్థితి. ఎంఐఎం కూడా పర్వాలేదు, 5 సీట్లు సాధించిండ్రు. ఇక్కడ హెచ్ఏఎంఎస్ 5 సీట్లు సాధించింది. అదర్స్ కూడా అదర్స్ 9 స్థానాలలో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఎన్ని గెలిచిండ్రు ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ బీజేపీ 76 ఆల్రెడీ విన్ అయిపోయిన భారతీయ జనతా పార్టీ 76 స్థానాలలో విన్ అయిన్లు, 14 స్థానాలలో లీడ్లో ఉన్నారు. మొత్తం 90 స్థానాలు ఇక్కడ 90 స్థానాలకు నడుస్తూ ఉంది. 90 స్థానాలలో 76 స్థానాలలో వీళ్ళు ఆల్రెడీ మెజార్టీ విన్ అయిపోయిన పరిస్థితి. మొత్తం 243 స్థానాలకు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలకు రిజల్ట్ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 76 స్థానాలలో ఇక్కడ విన్ అయిపోయింది, 14 స్థానాల్లో లీడ్ ఉంది. మొత్తం 90 స్థానాలు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. జనతాదళ్ యునైటెడ్ జేడీయూ ఇక్కడ నితీష్ కుమార్ పార్టీ, ఇది ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఉన్న ప్రీవియస్ ముఖ్యమంత్రి ఉన్నది.
61 స్థానాలలో గెలిచింది. ఇప్పటికే 61 స్థానాలలో గెలిచింది, 24 స్థానాలలో లీడ్లో ఉంది. 85 స్థానాలు పోటాపోటీగా వీళ్ళిద్దరి మధ్యలోనే, అంటే వీళ్ళు అలయన్స్లో ఉన్నారు ఎన్డీఏ కూటమిలో, వాళ్ళిద్దరి మధ్యలోనే భాగస్వామ్యంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారు. నువ్వా నేనా అన్నట్టు వాళ్ళే ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. అలాగే 90 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఇక్కడ జేడీయూ మాత్రం 85 స్థానాలలో కొనసాగుతూ ఉంది. ఇక్కడ రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీని చూద్దాం. తేజస్వి యాదవ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పార్టీ 17 స్థానాలు గెలిచింది. 7 స్థానాలలో లీడ్లో కొనసాగుతుంది. మొత్తం 24 స్థానాలకు పడిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి అవుతాని కలలు కన్నా ఆర్జేడీ పార్టీ అన్ని తానే నడిపిస్తున్న తేజస్వి యాదవ్ బొక్క బోర్ల పడ్డాడని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీతో ముందుకు వెళ్ళి అలయన్స్తో ముందుకు వెళ్ళి మహాగఠబంధన్ అని పెట్టుకొని మహారాష్ట్రలో బొక్క బోర్లు ఎట్లా పడ్డారో ఇక్కడ బీహార్లో కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఇంకొక పార్టీ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పార్టీ ఇక్కడ 14 స్థానాలు గెలిచిండ్లు. 5 స్థానాలలో లీడ్లో ఉన్నారు, 19 స్థానాలు వీళ్ళు. రామ్ విలాస్ పార్టీ కూడా మంచి స్థానాలు. ఇక మనం టాపిక్ మాట్లాడుకుంటున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో ఉంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం 6 స్థానాలకు ఎందుకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్కసారి చూడాలి. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్ల చోరీపై యుద్ధం చేసిన రాహుల్ గాంధీ కేవలం 6 సీట్లకు పరిమితమైందంటే ఇది కాంగ్రెస్ బద్దలవుతుందా, కాంగ్రెస్ ఖతమవుతుందా అన్న పరిస్థితి బీహార్లో ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్న పరిస్థితే ఉంది తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేకుండా పోతూ ఉంది. ఇక ఉన్నది దక్షిణ మన దగ్గర సౌత్లో, ఇక అక్కడ కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో తప్ప ఎక్కడ ఒరిగిందేం లేదు. నార్త్ స్టేట్లో ఇంకొకటి ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ముస్లిం మైనార్టీకే ప్రియారిటీ ఇవ్వడం, హిందువులకు ప్రియారిటీ ఇవ్వకపోవడంతో చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు హిందువులు మరలుతున్న పరిస్థితి మాత్రం ఉన్నది. కేవలం 3 స్థానాలలో ఇప్పటికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకో 3 లీడ్లో నడుస్తుంది. ఓవరాల్గా గెలిచినా కూడా 6 మంది తప్ప ఒరిగేదేమీ లేదు అన్న చర్చ జరుగుతుంది. మళ్ళొక్కసారి 243 సీట్లు, మొత్తం 243 సీట్లకు ఇప్పటి వరకు పోలింగ్ అయితే 183 మంది ఆల్రెడీ గెలిచిండ్రు, 60 మంది లీడ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ పిక్చర్ క్లియర్ కట్గా వస్తున్న పరిస్థితి. దీనిపైన మరి కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఏం చెప్తారన్న చర్చ మాత్రం జరుగుతుంది. మరి ఎక్కడికక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. మొన్న లాస్ట్ టైం గెలిచిన ఢిల్లీలో. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ లేదు. జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీ కొంచెం మంచి సీట్లు సాధించిన పరిస్థితి. హర్యానాలో అదే పరిస్థితి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత భూపేష్ బఘేల్ సీఎంగా ఉండి కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. మరి నిజంగానే బీహార్లో కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అన్న చర్చ విపరీతంగా జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ పక్షాన నిలబడ్డ ఎగ్జిట్ పోల్స్ యాజ్ టీజ్గా రాలేదు, కానీ ఇంకా మెజారిటీ ఎక్కువగా ఇక్కడ ఎన్డీఏ పక్షాలకు మెజారిటీ తీసుకొస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్కు మించి మెజారిటీ వస్తూ ఉంది. బీహార్ ప్రజలు నితీష్ కుమార్ వైపు, మోదీ షా వైపు ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం 6 సీట్లకు సింగిల్ డిజిట్కి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. చూద్దాం.